ఇదో కాళీఘాట్ ఇది. కానీ ఈ పంతులు ఇక్కడ మనకు అడుగుతారు, పూజ చేయిస్తాను మీకు ఇంత అవుతుంది, మీకు తొందరగా అయిపోద్ది అంటారు. కృష్ణ గుడి కూడా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంటది కృష్ణయ్య గుడి. చూడండి ఫ్రెండ్స్, ఇది బిర్యానీ 110 రూపాయలు ఒక ప్లేటు, 110 రూపాయలు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మోమో బాగుంటుంది ఈ ఏరియా. ఇదిగో కాళీఘాట్ నుండి ఇప్పుడు మెట్రోకి వచ్చాము. जतिन दास मेट्रो स्टेशन. जतिन दास మెట్రో అంటే ఇది బెల్ బటన్ నొక్కండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈసారి ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి నన్ను. ఫ్రెండ్స్ ఇదో కాళీఘాట్ ఇది. ఇదంతా షాపులు, మన సింహాచలం ఎలాగ ఉంటుందో అలాగే షాపులు. ఇవి చూసారా, మనకి మందిరం కూడా 400కి చెక్కతో తయారు చేసింది. 400కి వస్తుందట, కానీ మనం పెయింట్ చేసుకోవాలి మళ్ళీ. అదే పెయింటింగ్ అయితే 3000, 4000 అలా కూడా ఉన్నాయి. రండి, ఇవన్నీ గాజులు, ఇవన్నీ మంచివి అమ్మవారి గాజులు అన్నీ అమ్ముతారు. ఇది ఎంట్రన్స్ దారి ఎంట్రన్స్ ఇది. ఇదంతా ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ చూడండి. ఇలాగా ఎంట్రన్స్ వెళ్తాము. ఇది ఎంట్రన్స్ దారి. ఈ ఎంట్రన్స్లోని మనకి ప్రసాదం కూడా దొరుకుతుంది. ప్రసాదం ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ లైన్ అంతా ప్రసాదమే ఉంటుంది మనకి. ఈ లైన్ అంతా బ్యాంగిల్స్ అన్నీ ఈ లైన్ అంతా ప్రసాదం మొత్తం పూజకు సంబంధించింది. కానీ వీళ్ళు పూజ చేస్తానంటారు. 500, 400, 200కి పూజ చేసి ఇస్తామంటారు. కానీ అక్కడికి వెళ్ళాక అంతా నార్మలే. ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఫ్రీయే. లోపలికి వెళ్ళి పూజ చేయడానికి ఏం డబ్బులు ఏమో అవ్వో, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ పంతులు ఇక్కడ మనకు అడుగుతారు, పూజ చేయిస్తాను మీకు ఇంత అవుతుంది, మీకు తొందరగా అయిపోద్ది అంటారు. మీకు తొందరగా పూజ అయిపోద్ది అంటారు. అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు చూడండి. అమ్మవారు కాళీమాత అమ్మవారు. చిన్న గుడి ఇది పెద్ద గుడి. ఎంట్రన్స్ ఇది గుడి ఎంట్రన్స్. చూసారండి, గుడి ఎంట్రన్స్ ఇది మనకి కాళీఘాట్. రండి, హలో ఇదంతా కాళీమాత మందిర్. ఇక్కడ మనం పువ్వులు కూడా దొరుకుతుంది మనకి. ఇదంతా పువ్వులు అమ్మవారికి. కృష్ణ గుడి కూడా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కృష్ణయ్య గుడి. ఇక్కడ శివుడి గుడి కూడా ఉంది. శివయ్య గుడి కూడా ఉంది ఇక్కడ. రండి, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఒక వీడియో అలౌట్ చేయకపోవచ్చు, మీకు చూపించకపోవచ్చు. ఎందుకంటే మేము లోపలికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఆపేస్తారు మనకి. సెల్ అలౌడ్ లేకపోవచ్చు. ఇక్కడ వరకే నేను చూపిస్తాను మీకు. లోపల అవుతే మీకు చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ బలి ఇస్తారు. మేక అన్నీ తెచ్చి, కోడి అవన్నీ బలి ఇస్తారు అమ్మవారికి చెప్తున్నారు. వరకు నేను చూపిస్తాను మీకు.
బయటే పెట్టుకోవాలి, బయటే కాల్చేసి పెట్టాలి మనం. అంటే ఇక్కడ అగరబత్తి ముట్టించాను, లోపల మనం ముట్టించడానికి ఇవ్వరు. ఇక్కడ కూడా లైన్ ఉంది, ఇక్కడ కూడా లైన్ వెళ్ళొచ్చు. కానీ లైన్ అక్కడ నుండి కట్టాలి. ఇగో ఇక్కడ పూలన్నీ అమ్ముతున్నారు. లోపలికి వెళ్తున్నాం. అది అమ్మవారి లైన్లు. ఇగో ఈ అన్ని మన సింహాచలం లైన్ ఉంటుంది, కానీ ఈరోజు బాగానే ఖాళీగానే ఉంది. ఏంటి ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంది, ఇటు నుండి వెళ్ళొచ్చు మనం. एग्जिटर చూడండి, ఇగో ఈ చీర తీసుకున్నాను, ఇది బెంగాలీ కాటన్ 350 అంటున్నారు. మనకి ఇక్కడ తగ్గిస్తారులేండి. షాప్ కన్నా నీలాయి బస్తాల కాళీఘాట్ మనం గుడి దగ్గర నుండి బాగానే తగ్గిస్తున్నారు. కాటన్ శారీ ఇది బెంగాలీ కాటన్, బెంగాలీ వాళ్ళు చాలా ఫేమస్ ఇది. కాళీమాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం మళ్ళీ మేము బయటికి. ఇప్పుడే పూజ కూడా బాగా అయింది, మళ్ళీ దర్శనం చాలా బాగా అయింది. ఈరోజు ఖాళీగా ఉన్నట్టుంది, కానీ మాత అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ మనకి టీవీలో కూడా మంచిగా చూపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మోమో బాగుంటుంది. ఈ ఏరియా హజ్రాలోని మోమోస్ ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది. మొత్తం లైన్ మోమోస్ షాప్లే అన్నీ. ఇదిగో కాళీఘాట్ నుండి ఇప్పుడు మెట్రోకి వచ్చాము. जतिन दास मेट्रो स्टेशन जतिन दास మెట్రో అంటే ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మళ్ళీ మేమేమో మళ్ళీ గొడియాహాట్కి వెళ్తాం షాపింగ్కి. कालीघाट मेट्रो में जाना है. కాళీఘాట్ మెట్రోలో వెళ్ళి మళ్ళీ గొడియాహాట్లో దిగాలి. మళ్ళీ అక్కడ మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదంతా మెట్రో లిఫ్ట్ అన్నీ ఉన్నాయి. పోతే నాకు చాలా భయం, దాంట్లో ఒకసారి పడిపోయేది, అందువల్ల అది నేను ఎక్కలేదు. అందుకోసం ఇగో నడుచుకొని ఇలా మెట్ల మీద వచ్చేస్తున్నాను. ట్రైన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ట్రైన్ రావడానికి అందరూ కూర్చున్నాము లైన్గా. మెట్రో ట్రైన్ రావడానికి అందరూ కూర్చున్నాము లైన్లో.
ఇంకా గొరియా ఘాట్ వెళ్ళడానికి మెట్రో కాళీఘాట్ మెట్రో వస్తుందంట. ఇది కాళీఘాట్ మెట్రోకి వచ్చాము. ఇది ఇంకా మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళాలి. ఆటో పట్టుకొని మళ్ళీ గొరియా ఘాట్కి వెళ్ళాలి. ఇదిగోండి జై మాతారా హోషారి జై మాతారా స్వెటర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. చిన్నపిల్లల స్వెటర్లు ఈ స్వెటర్ తీసుకున్నాను, చిన్నపిల్లలకు బాగుంటుంది. నేనేమో పెద్ద సైజు తీసుకున్నాను ఒకటి, అది చూడండి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది వాళ్ళు 600 అని చెప్పారు, మేమేమో 400కి అడిగాం. 400కి బాగానే ఇచ్చాడు భయ్య. 400కి బాగానే ఉంది కాటన్ డ్రెస్. చున్నీతోటి వచ్చింది లేండి, మళ్ళీ చున్నీతోటి బాగానే ఇచ్చాడు పాపం. ఎప్పుడైనా ఇక్కడ గొరియా ఘాట్కి వచ్చినప్పుడు ఈ షాప్లో చూడండి కొంచెం తగ్గిస్తారు. आप थोड़ा कम करेगा ना लोग को, विशाखापट्टनम से लोग के आने से कम करेगा ना? इससे कम कहाँ से देगा? हाँ कम करेगा बोल दो. తగ్గిస్తారట. ఈ బ్యాంక్ ఎదురుగా చాట్ బ్యాంక్ ఎదురుగా షాప్ ఉంది. చాలా బాగున్నాయి టాప్స్. ఇలా చూడండి టాప్స్, ఇవన్నీ టాప్స్ 100 రూపాయలతోటి మీకు వచ్చేస్తుంది. డ్రెస్సులు అన్నీ 100 రూపాయలు, 150 అలాగ ఉంటుంది. డ్రెస్ మాత్రం బాగానే ఇచ్చాడు, కాటన్ డ్రెస్. కాటన్ రావడమే ఇప్పుడు కష్టం అవుతుంది. 400కి ఇచ్చాడు. ప్యాంటు జున్నీ అన్నీ వచ్చింది. ఓకేనా. ఇది ఆలు బుజ్జియా షాప్ అంట. మురి 20 రూపాయలే. మన రేపు అయితే 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాడు. అది మిక్చరు, మళ్ళీ ఏమో ఆవకాయ పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఇక్కడ. సౌత్వి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే ఇటువైపు రండి. ఏరియా నివాళీపూర్ ట్యాంగులా పార్క్. నివాళీపూర్ ట్యాంగులా పార్క్. ఇవన్నీ చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఇవన్నీ మీకు షాప్లో చిన్న చిన్న ఉంటాయి, కానీ బాగుంటాయి. ఫుడ్ ఫ్రెష్గానే ఉన్నాయి. మళ్ళీ ఇది పాడైపోవడం అలాంటివి ఏమీ లేవు, బాగున్నాయి చక్కగా. ఏరియా కూడా మంచి ఏరియా. ఇది అఫిషనల్ ఏరియా. ఇది బాగుంటుంది ఏరియా కూడా. ఇక్కడ రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బిర్యానీ 110 రూపాయలు ఒక ప్లేటు. 110 రూపాయలు. వాళ్ళేమో ఇలాగ కవర్స్లో అని ఇలా ప్యాకెట్స్ చేసి ఇస్తారు. మనకేమో స్టీల్ పేపర్ కవర్లో ఇస్తారు. కానీ బాగానే ఉంటుంది టేస్ట్. చూడాలి. మేము చూడలేదు ఇక్కడ, ఎందుకంటే మా అక్కలు ఇల్లు ఇక్కడే. కొంచెం ముందున వెళ్తే అపార్ట్మెంట్స్ ఉంటాయి. టేస్ట్గానే ఉంటుందని అనుకుంటున్నాను, తీసుకుంటున్నాను. 110 రూపాయలు. ఇదిగో మా అక్కలు ఇల్లు అని చెప్పాను కదా, నివాళీపూర్లోని. ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను. రేపు పూరి వెళ్తాను. మళ్ళీ అక్కడ లాగ్ అవుతుంది లేదో, ఒకళ్ళు అవుతే మాత్రం మీకు చేసి చూపిస్తాను. నా లాగ్ నచ్చినట్టుగా ఉంటే మీరు ఒక లైక్ కొట్టండి, బెల్ బటన్ నొక్కండి. మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఇంకా ఈసారి ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి నన్ను.